ఓం శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామినే నమో నమః. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌటుపల్లి మండలంలో ఉన్నటువంటి అమ్మానాన్ననాథుల పుణ్యక్షేత్రమునందు మాతిస్థిమితం లేని 600 మంది అనాథులకు ఈ రోజునగా స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరము భాద్రపద మాసము శుక్లపక్షము 5/9/2025 సంవత్సరమున గుంటూరు వాస్తవ్యులు పాలవెల్ల గోత్రోభవస్యులు మాంకాళి వెంకయ్యమ్మ గారి మనవాడికి కుమారుడు జన్మించాలనే దృఢ సంకల్పంతో శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నటువంటి అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అనాథుల ఆశీస్సులు వెళ్ళవెళ్ళ వెన్నంటి ఉండాలని కోరుకుంటూ మీరు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని మీరే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనాథ శరణాలయం గురించి నిత్యం చూసి తీసుకునే పెన్షన్ డబ్బులు పక్కన పెట్టుకొని అది ఒకరోజు అన్నదానానికి ఇవ్వాలని సంసిద్ధం చేసుకొని గుంటూరు నుంచి మేము వచ్చి ఇక్కడ ఉన్న వృద్ధుల్ని అందరినీ చూసాము. అనాథ శరణాలయం మొత్తం చూసి అందరూ అతిస్థిమితం లేని వాళ్ళని చూసి చాలా బాధపడి ఒకరోజు అన్నదానానికి ఇచ్చి మా చేతులతో మేము వాళ్ళకి ఒక 10 మందికి భోజనం పెడితే చాలా మనసు ప్రశాంతంగా ఉంది. వాళ్ళని చూసి ఇదే స్థితి బాగుండాలని, ఇదంతా బాగుండాలని మా అమ్మగారు ఎంతో దృఢ సంకల్పంతో ఇచ్చి ఇలాగే ప్రతి సంవత్సరం ఇవ్వాలని సంకల్పంతో మేము అనుకొని వెళ్తున్నాం. ఆకలితో అలమటిస్తున్న అనాథుల ప్రాణాలు, ఉండేందుకు చోటు ఉండదు, ఒంటిపై సరైన బట్ట ఉండదు. మతిహీనులై తిరుగుతున్న ఈ అనాథులను చేరదీసి సేవ చేస్తుంది చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. ఇక్కడ జీవిస్తున్న 600 మందికి దాతల ప్రోత్సాహంతో నిత్యాన్నదానం జరుగుతుంది. మానసిక సేవా సుందరం మానవత్వమా, మానవమూర్తులారా, ఒక్కసారి ఈ రక్షణాలయాన్ని సందర్శించండి. మతిహీనులు, వృద్ధులు, అంగవికలాంగులైన వీరి అన్నదానానికి సాయం చేసి మానవత్వాన్ని చాటండి.